ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. ఇందులోనూ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత. కొత్తగా నిరుద్యోగ భృతికి నిధులు, 2 ఏళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం, సాగునీటి శాఖకు నిధుల వరద, ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఏపీ బడ్జెట్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకి లెక్కలే అంటోంది ప్రతిపక్షం. బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు కితాబునిస్తే అందులోని అంకెలన్నీ తప్పుడు లెక్కలేనని కమెంట్ చేశారు జగన్. అమరావతి గడ్డపై వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిచ్చింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విభజన తర్వాత వరుసగా 4వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1,56,999 కోట్ల బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 1,25,912గా అంచనా వేశారు. నిర్వహణ వ్యయం 31,087 కోట్లుంటుందని అంచనా వేశారు ఆర్థిక మంత్రి. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలకు అధిక నిధులు కేటాయించారు. ఈసారి కొత్తగా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ఫండ్ను తీసుకొచ్చారు. ఎస్పీ కాంపోనెంట్ ఫండ్ కింద 9,487 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ ఫండ్లో 3,528 కోట్లు కేటాయించారు. బీసీల సంక్షేమానికి అత్యధికంగా 10,000 కోట్లు ప్రతిపాదించారు. ఎంబీసీలకు 695 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్కు 75 కోట్లు, కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు, క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్కు 35 కోట్లు, పింఛన్లకు 4,376 కోట్లు కేటాయించారు యనమల. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కింద 500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు యనమల. 10,000 కొత్త ఉద్యోగాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చామని చెప్పారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా ఈ ఏడాది మంచి ఆర్థిక ప్రగతి సాధించిందని చెప్పారు ఆర్థిక మంత్రి. 2016-17 మనకి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఒకవైపు రాష్ట్రధానిని అమరావతికి తరలించడం వల్ల, మరొక వైపు పెద్ద నోట్ల రద్దు వల్ల సంభవించిన అనూహ్య పరిణామాల వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి. నిర్దిష్ట ఆర్థికాభివృద్ధి వ్యూహాలతో ముందుకు పురోగమించాలనుకున్న ప్రభుత్వ సంకల్పం రెండంకెల ప్రగతిని, సామాజిక న్యాయంతో కూడిన ప్రగతిని సుసాధ్యం చేయగలిగింది. మరోవైపు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. 9,091 కోట్లను ఆ శాఖకు కేటాయించారు. మరో విడత రుణమాఫీకి 3,600 కోట్లిచ్చారు. ఏపీ అభివృద్ధిలో కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖకు 2,086 కోట్లు, సాగునీటి పారుదల కోసం 12,770 కోట్లు ప్రతిపాదించారు. 2018 నాటికి పోలవరం హెడ్వర్క్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ వైద్య సేవకు 1000 కోట్లు, ఎన్టీఆర్ క్యాంటీన్లకు 200 కోట్లు, బోరుబావులు తవ్వించే కార్యక్రమం ఎన్టీఆర్ జలసిరికి 44 కోట్లు, అన్ని కుటుంబాలకు తాగునీరిచ్చే ఎన్టీఆర్ సుజల స్రవంతికి 100 కోట్లు ప్రతిపాదించారు. ఇక చంద్రన్న పేరుతో ప్రవేశపెట్టిన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనే ఇచ్చారు. గ్రామీణ రహదారులకు చంద్రన్న బాట పేరుతో 197 కోట్లు, డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధికిచ్చే చంద్రన్న చేయూతకు 1,600 కోట్లు కేటాయించారు. చంద్రన్న కానుక, మున్సిపాలిటీలో ఉచిత వైద్య పరీక్షలు చేయించే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల అంశాలన్నీ బడ్జెట్లో పొందుపరిచారు యనమల. ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు సీఎం చంద్రబాబు. పేదలకు ఉపయోగపడేందుకే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. సంస్కరణలతోనే సంపదలు పెరుగుతాయన్నారు చంద్రబాబు. ఎవరికి ఖర్చు పెట్టకపోతే, పేదవాళ్ళకి తిండే పెట్టకపోతే అంత డబ్బులు మిగులుతుంది. అట్లని చెప్పేసి నువ్వు అది న్యాయం ఏంటి అనేది హ్యూమన్ యాంగిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. నాకంటే ఆర్థిక సంస్కరణ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పవర్ సెక్టర్ మొదలుకొని ఆల్ రిఫార్మ్స్ బిగినింగ్ నేనే తీసుకొచ్చాను. ఈ బడ్జెట్లోని లెక్కలపై తీవ్ర విమర్శలు చేశారు ప్రతిపక్ష నేత జగన్. ఈ అంకెల్ని చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. ఆ అంకెలే నిజమైతే ఈపాటికే ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేదన్నారు. 2029 ఎందుకు, 2050 దాకా కూడా ఎందుకు? ఇవాళ ఉన్నాం మనం 11.61% అంటే దేశం మొత్తం 3.1%లో కదులుతూ ఉంటే, భారతదేశం 7.1%తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కింద ఇండియా రిజిస్టర్ అయితే 7.1%తో, ఆ ఇండియాలో 11.61% అంటే వీఆర్ ఆల్రెడీ దేర్. ఎంతగా చంద్రబాబు నాయుడు గారు
లెక్కలు చూపిస్తా ఉన్నారు అన్నదానికి నిదర్శనం ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను చెప్పింది. సో ఇప్పుడిక అసెంబ్లీ వేదికగా టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి మరో అవకాశం ఇచ్చింది బడ్జెట్.